బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఒక యువ కిరణం అస్తమించింది. గంజాయి స్మగ్లర్ల అరాచకానికి అడ్డుగా నిలబడి వారి కిరాతకానికి బలైన కానిస్టేబుల్ సౌమ్య చివరకు మృత్యువు ముందు పోరాడి ఓడారు. వారం రోజుల పాటు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉండి పోరాడిన సౌమ్య శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఏదైతే అటు సౌమ్య అయితే నేను అర్ధరాత్రి మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆమెకు ఇంకా పోస్ట్ మార్టం కంప్లీట్ అయిందా? ఎంత సమయం పట్టుతుంది? వారి ఇంటి వద్దకు అయితే తమ భౌతిక గాయాన్ని పంపించేందుకు అప్డేట్స్ ఏంటి? ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో నిన్న రాత్రి మృతి చెందారు. అనంతరం అక్కడి నుంచి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తీసుకొచ్చారు. సో గాంధీ మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, మరి కాసేపట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అంటే సౌమ్య మృతి చెందడం, విధి నిర్వహణలో గాంజాయి ముఠా దాడి తర్వాత ఆమె తీవ్ర గాయాలైంది. జనవరి 23న ఈ ఘటన జరగగా ఆమె కొంత మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో నిజామాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అందించారు. అనంతరం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో వారం రోజులుగా ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ కావడంతో నిన్న రాత్రి 9:43 ఆమె తుది శ్వాస విడిచినట్లుగా కూడా నిమ్స్ వైద్యులు వెల్లడించారు. సో దీంతో ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖలో తీవ్ర విషాదం చేయాలనుకున్నాయి. గాంజాయి ముఠా దాడి, కారు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఢీకొని అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనను ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. గంజాయి ముఠా పైన కూడా ఖండి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మనం చూడొచ్చు, మార్చురీ వద్దకు ఎక్సైజ్కి సంబంధించినటువంటి శాఖ సిబ్బందే కావచ్చు, ఉన్నతాధికారులు చేరుకున్నారు. సో మార్చురీ వద్ద కొంత విషాద ఛాయలు మనకు కనిపిస్తున్నాయి. గంజాయి స్మగ్లర్ల చేతిలో సౌమ్య, ఎక్సైజ్ యువ కానిస్టేబుల్గా 2024 బ్యాచ్కి చెందినటువంటి సౌమ్య స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోస్రాలో కూడా గ్రామంలో కూడా విషాద ఛాయలనుకున్నాయి. మార్చురీలో పోస్ట్మార్టం చేసిన అనంతరం కూడా సౌమ్య మృతదేహాన్ని ఆమె స్వగ్రామం మోస్రాకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటనను ఎక్సైజ్ శాఖ సీరియస్గా తీసుకుంది. ఘటనలో తీవ్ర గాయాలైన అనంతరం కూడా సౌమ్యకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించడం, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో గత వారం రోజులుగా కూడా ట్రీట్మెంట్ అందించారు. సో ఈ ఘటనకు సంబంధించిన కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. అనేది చెప్పండి, ఎట్లా చూస్తారు గాంజాయి ముఠా దాడిలో యువ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్? ఒక ఆదర్శవంతమైన ఒక కానిస్టేబుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కష్టపడి చదివి ఒక పోస్ట్ పొందిన తర్వాత ఒక మంచి పొజిషన్ పొంది మంచి పేరు తెచ్చుకోవాలా, సేవ చేయాలా, తన ఉన్న రంగానికి శాఖకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇట్లా ప్రాణత్యాగం చేసేంత జీవితం అవుతుందని చెప్పేసి కల్లో కూడా ఊహించకపోయి ఉండొచ్చు. కష్టపడి సాధించి పోస్ట్ పొందిన తర్వాత ఒక డ్యూటీ విధి నిర్వహణ చేస్తే ఈ గంజాయి ముఠ ఏదైతే ఉందో, గతంలో 2 నెలల క్రితము ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ ఇట్లనే హత్యగావించబడ్డాడు. ఇట్లా నిజామాబాద్ జిల్లాలో రెండో ఘటన దీన్ని అందరూ ఆశ్చర్యపోయే విధంగా, అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా, అందరూ ఆవేశపూరితంగా ఉండే విధంగా జరిగింది ఈ కార్యక్రమం. ఆమె ఒక డ్యూటీని ఖచ్చితంగా నిర్వహించాలని ఎదురుగా పోతే వాడు దుర్మార్గుడు ఎదురుకొచ్చి వాడు కారు ఎక్కించి మల్టిపుల్ ఆర్గాన్స్, అంటే కిడ్నీ కానీ ఇతర కానీ అవయవాలు కానీ అన్నీ చిట్లిపోయేంత ఘోర పరిస్థితులు ఏర్పడింది. ఆమె ఆత్మ ఎంత శాంతి ఉండాలన్నా కానీ తీసుకున్న నిర్ణయము ఆ దుర్మార్గులను ఎంత కఠినంగా శిక్షిస్తారనే ఉద్దేశమే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతాయని మేము తెలియజేస్తున్నాం. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కూడా ఖచ్చితంగా నిందితులను ఎక్సైజ్ ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా ఇప్పటికే గాంధీ మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రి నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మరి కాసేపట్లోనే సౌమ్య మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం కూడా సౌమ్య మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా స్వస్థలమైనటువంటి మోస్రా గ్రామానికి తరలించినారు. అక్కడ జరిగే అంత్యక్రియల కార్యక్రమానికి మంత్రితో పాటుగా రైట్ సాగర్, థ్యాంక్ యూ.
నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా అరాచకానికి బలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి సౌమ్య కన్నుమూయడం తనను ఎంతగానో కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కవిత తెలిపారు. కేవలం సంతాపంతోనే సరిపెట్టకుండా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.